కానీ ఏ పని చేసినా కూడా దాని మీద కోర్టుల నుంచి త్రూ కోర్టుల ద్వారా నోటీసులు ఇస్తున్నటువంటి అపోజిషన్ పార్టీస్ రీసెంట్గా పసుపు పార్టీ పసుపు నేత అన్న దానికి కూడా ఒక నోటీస్ పంపించారు. కానీ మరో ప్రక్క ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే కొత్తగా పిసిసి అధ్యక్షులైనటువంటి షర్మిల గారు కావచ్చు, డైరెక్ట్గా వాళ్ళు ఎటువంటి కామెంట్లు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళకి నోటీసులు వచ్చేది ఉండదు. కానీ ఈసీ కూడా ఎవరైనా వాళ్ళకి కంప్లైంట్ చేస్తేనే పట్టించుకుంటుందా సార్? జనరల్గా ఈసీ నేచర్ అలానే ఉంటుంది. ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ మీద స్టడీ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్లో కూడా హ్యూమన్ ఎలిమెంట్ ఉందా లేదా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాలంటీర్స్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఒకవేళ ఇఫ్ ఐ వర్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, నేను చీఫ్ ఎలక్షనర్గా ఉండుంటే నేనేం చేస్తానంటే వాలంటీరు గత 5 సంవత్సరాలుగా ఏం చేశాడు, ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి, ఈ కంప్లైంట్ మీద నా జడ్జిమెంట్ ఏ విధంగా ఉంది నేను చూస్తాను. నీకు తుఫానులో పనిచేసినటువంటి వాడు తను ఏమైపోతాడో తెలియదు. కరోనాలో కోట్ల మంది చనిపోయారు, తను ఏమైపోతాడో తెలియదు కరోనాలో, అయినా సరే తను సర్వీస్లోకి వచ్చాడు. ఎలక్షన్లో జగన్కు ఉపయోగపడుతున్నాడు అని అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళని బ్యాన్ చేస్తుందండి. వాళ్ళ సర్వీస్ చూడదా? అంతేగా. హ్యూమన్ ఎలిమెంట్ ఏంటో లెక్క పెట్టరా? ప్రజలు ఏమనుకుంటున్నారు, వీడి సర్వీసెస్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ వీడు తీసుకునే శాలరీ ఎంత చూడరా? గతంలో ఒక గుజరాత్లో కమిషనర్ ఉండేవాడు, కార్పొరేషన్ కమిషనర్. తన కారులో వెనక సీట్లో ఒక చెలగపార, ఒక గడ్డపార, ఒక చీపురు పెట్టుకొని తిరిగేవాడట. ఎక్కడైనా సరే రోడ్డు బాగా మురిగ్గా ఉంటే ఆయనే చీపురు పెట్టుకొని ఊడ్చి, లేకపోతే చెలగపారతో ఎత్తి అవతల పడేసి ఆయన చూసి మొత్తం వీధులన్నీ చక్కగా పెట్టుకోవడం స్టార్ట్ చేశారట. అంటే ఒక వాలంటీరు 5,000 తీసుకొని వాడు ప్రాణాలకు తెగించి ప్రజాసేవలోకి వస్తే తనను తాను సమర్పించుకుంటే కరోనాలో బతుకుతాడో ఉంటాడో తెలియదు. గమనించదా ఎలక్షన్ కమిషన్? వాడి మీద కంప్లైంట్ వస్తే వాట్ టైప్ ఆఫ్ పర్సన్, వాట్ టైప్ ఆఫ్ డ్యూటీస్, తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న విధానంలో మీరు చూడరా? ఎలక్షన్లో జగన్కు ఉపయోగపడుతున్నట్టు ఆ 50 ఏళ్ళు శుభ్రంగా పరిశీలించి ఎవరికి లబ్ధి అవసరం అవుతుందో, ఎవడో పేదరికం ఉంటాడో. వాలంటీర్స్లో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరే. వాలంటీర్స్లో జగన్ అభిమానులు ఉన్నారు, వాలంటీర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వాలంటీర్స్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అది ర్యాండమ్ సెలక్షన్ అది, అంతేగాని ఒక్కళ్ళే ఉండేది కాదు. మూడో అంశం, వాళ్ళు చేసిన సర్వీస్ని ఏమాత్రం మీరు క్యాల్కులేట్ చేసుకోకుండా, ఏమాత్రం కన్సిడర్ చేయకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా భయంకరమైనటువంటి నిర్ణయం. ఇది ప్రెసిడెంట్స్గా మారితే ప్రతిదీ అలా అయిపోతుంది. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే చాలా అంశాల్లో లోతుగా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. మీరు అడిగినటువంటి ఈసీ నిజంగా తనకై తాను ఏం పని చేయదంటే తన మనసు కూడా పెట్టాలి. దేర్ ఆల్ ఐఏఎస్ పీపుల్, ఐఎఫ్ఎస్ పీపుల్, రిటైర్డ్ పీపుల్, లేకపోతే నాలెడ్జబుల్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఎవడో ఒక పార్టీ చేస్తే దానికి అర్థం ఏముంటుంది? ఈరోజు 32 మందో 40 మందో ముసలి వాళ్ళు చనిపోయారండి ఎవడో వడదెబ్బకి. 43 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాళ్ళు బయటకు వచ్చేసి పెన్షన్ తీసుకునే క్రమంలో పడిపోయారు. ఎవడు బాధ్యత వహించాడు? చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తాడా? పవన్ కళ్యాణ్ వహిస్తాడా? మోడీ వహిస్తాడా? ముసలి వాళ్ళ ప్రాణాలు చాలా జాగ్రత్తగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటూ వస్తే ఒక్క కలం పోటుతోటి, ఒక్క డెసిషన్ తోటి 40 మందిని చంపేశారుగా మీరు. ఏదో అతను రాజమండ్రిలో పుష్కరాలలో చంపేసినట్టుగా. దీని మీద కంప్లైంట్ చేయండి ఎవడైనా సరే ఎలక్షన్ కమిషన్కి. ఎందుకు మీరు పునరాలోచించరు ఇలాంటి డెసిషన్ అని? నెక్స్ట్ మంత్ కూడా జనవరి ఆ మంత్ ఫస్ట్ వస్తుంది కదా, అప్పుడు కూడా ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకుల్లో డ్రా చేయలేదు, ఆయన డబ్బులు లేవు, 58 నెలలు మెయింటైన్ చేసిన వ్యక్తి తన స్వార్థం ఉంటే 2 నెలలు ఎలక్షన్లో మెయింటైన్ చేయలేడా? అంతేగా సార్. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ పొరపాటు అనాలా, లేకపోతే వీళ్ళు తీసుకున్న స్టాండ్ కావచ్చు, వీళ్ళకి ఈసీ సపోర్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, దాని మీద లోతుగా మీరు అన్నట్లు అధ్యయనం చేయకుండానే వీళ్ళంతా పార్టీకి ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరిని ఆపేయమన్నప్పుడు, నిన్నటి వరకు వీళ్ళంతా పార్టీకి లేదా ఎలక్షన్ బూత్లోకి వెళ్ళొద్దని పలికినటువంటి వీళ్ళే ఈరోజు డైరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్ళి ఎలక్షన్ బూత్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారా? అంతే కదా. వాళ్ళు అక్కడి నుంచి మానేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అంతేకాదు, వాలంటరీ వ్యవస్థని మళ్ళా మేము వస్తే జీతాలు డబుల్ చేస్తారట. ఓ పక్కేమో వాలంటరీ జగన్మోహన్ రెడ్డి డబుల్ చేస్తే ఓకే సార్, 11:30 నుంచి 50,000 వరకు చేస్తా ఉన్నారు. ఇది ద్వంద్వ విధానం కదా.
అంతే కదా. ఒక పక్కేమో ఇక్కడ తీసేయాలి, రేపు నువ్వు వస్తేమో అదే అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి ఇస్తాన్నాడు, ఒకరికే ఇచ్చాడు. ఆయన ఫైనాన్స్ కుదరక ఇద్దరి నుంచి ఒకరు కుదిస్తే రేపు పుట్టిన వాళ్ళందరికీ ఇస్తానని ఏం చెప్తా ఉన్నాడు. మీరు పిల్లల్ని కదండి అందరికి మేమే ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎలా ఎవరు నమ్ముతారు? అందుకే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అత్యంత నమ్మదగని వ్యక్తి అని భావిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేరు, నమ్మవద్దని కూడా చరిత్ర చెప్తా ఉంది. 5,000 ఇస్తుంటేనే ఏం ఉద్యోగం మీరు ఇచ్చింది? 5,000కి ఉద్యోగం ఏంది? గోనె సంచులు మోసే ఉద్యోగమా ఏంది? ఇల్లంపడిపై తలుపులు కొట్టే ఉద్యోగం అన్నటువంటి అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 50,000 ఇచ్చిపోగానే అది గోనె సంచులు మోసే ఉద్యోగం కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ అయిపోతారా? దాని సమాధానం చెప్పాలి కదండి. ప్రజలు మర్చిపోతారు గతంలో తిట్టి అన్ని, వాళ్ళకి మానసిక శక్తి సరిగా లేదు, జ్ఞాపక శక్తి సరిగా లేదు అనే ఉద్దేశంలోకి తనలాగా వచ్చేసాడేమో. తనకి 75లో అన్ని ఇబ్బంది పడిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఎందుకంటే అక్కడున్న వ్యక్తులు, తను పెట్టిన వ్యక్తులే లిస్టు చదివి చెప్పాల్సిన పేర్లు కూడా తెలుగుదేశం క్యాండిడేట్ పేరు ఏంటమ్మా అని అడుగుతున్నాడు. కూటమిలో ఉండి అసలు బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలని అడుగుతున్నాడు. కూటమిలో వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉదాహరణకి పార్లమెంటు తిరుపతికి నిలబడ్డ వరప్రసాద్ గారు, ఆయన అక్కడే ఉన్నాడు. ఇతనికి మనం ఎందుకు ఓటేయాలని అడుగుతున్నాడు. అంటే మానసికమైనటువంటి లోపం ఎక్కడో కనబడతా ఉంది. అంటే అసలు రాజకీయాలకి ఇంకా పనికిరావు, జ్ఞాపక శక్తి పోతా ఉంది అనే ఆలోచనలో ప్రజలు చూస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, లేదు వీళ్ళు చేస్తున్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు, ముందుగానే ఎలక్షన్స్ కు బిఫోరే వీళ్ళు ఓటమిని అంగీకరించి ఇంకేదో ఒకటి చేయాలి కాబట్టి గుడ్డగాల్చి లేదా ఏదో బట్టగాల్చి మొగాలు పడేసినట్టు అంతే ఇటువంటి కార్యక్రమాలు అంటారు సర్వేని. ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక పోతుల రమేష్ అతను మహేష్ చెప్పాడు, ఇది కూడా ప్రజారాజ్యం పార్టీ లాగా ఎత్తైపోతున్న పార్టీ అని చెప్పాడు. మనం చెప్పలా, అవును, తన నోటితో తనే చెప్పాడు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడితే నాకు ఇచ్చినట్టు గిఫ్ట్ ఏంటంటే నా సీట్ లేకుండా వేరే వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ వాడు ఎవడు నిన్న కాకుండా వచ్చినాడు, ఎవడు ఎందుకు ఇచ్చారు అంటే ఇది కూడా ప్రజారాజ్యం లాగా ఎత్తేసే పార్టీ అని చెప్పాడు. ఎత్తేయని పార్టీ ఎలా ఉంటుందంటే 175కి ఒకళ్ళ భాగస్తులుగా ఉన్నా, కూటమిలో ఉన్నా మినిమం 75 100 సీట్లు తీసుకోవాలి. కానీ వాళ్ళు 21కి ఫైనల్ చేసుకొని 21లో 10 11 నువ్వే పెట్టుకోమని మిగతా 9కో 8కో వీళ్ళు సరిపోతే ఎత్తేసే పార్టీ కాక ఏమవుతుంది? పిఠాపురంలో మీరు ప్రారంభించినటువంటి మీ ఎలక్షన్ క్యాంపెయిన్ 2 రోజులుగా జ్వరం వస్తుందా? మళ్ళీ ఒక రోజు అనకాపల్లి వెళ్ళి నెక్స్ట్ డే ఎలమంచిలో జరగాల్సిందని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ జ్వరంతో వెళ్ళిపోయారు కదా. అంటే ఏంటి దాని అర్థం? ఓపిక లేదనే కదా. ఒకరేమో నమ్మదగినటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి ఏమో నిలకడలేనటువంటి వ్యక్తి, మూడో వ్యక్తి ఏమో 0 ఓట్లు ఉన్న వ్యక్తి బీజేపీ వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్తా ఉంటే మనందరం చూసి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 0-0 కలిసిన పెద్ద 0 అవుతుంది తప్ప దానివల్ల యూజ్ లేదు అనేటువంటి. అంతే కదా. 0 × 0 0, 0 + 0 0, ఇంకేం పెద్ద ఏం రాదు.